వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాదిరి. మనది కానిది దేని మీదైనా సరే నీకు మక్కువ ఉంటుందా? అయితే ఇది నీకోసమే విను. ఏంటి అంటే మనది కాని దేని మీద కూడా మనకి మక్కువ ఉండకూడదు. మనది కాదు అని తెలిసిన తర్వాత ఎంత దూరంగా ఉంటామో అంత ఉత్తమం అనమాట. ఎంత దూరంగా ఉంటామో అంత మనశ్శాంతి అనమాట. ఎంతగా అది మనది కాదు అనేది మనం యాక్సెప్ట్ చేస్తామో అంత మనశ్శాంతిగా ఉంటారు, అంత మీరు లైఫ్లో హ్యాపీగా ఉంటారనమాట. సంతోషానికి ఇది కూడా ఒక కారణం అని చెప్పచ్చు. అది వస్తువు కానివ్వండి, బంధం కానివ్వండి. ఇంత స్ట్రెస్ చేసి చెప్పడానికి రీజన్ ఏంటంటే ఇప్పుడున్న రోజుల్లో జనాలు ఎలా తయారయ్యారంటే వాళ్ళ దగ్గర ఏదైనా వీళ్ళ దగ్గర లేని వస్తువు ఉందంటే అది మనది అనేది చేసుకునేదాకా ఎన్నో ప్రయత్నాలు అనమాట. అది వస్తువు విషయంలో కానివ్వచ్చు, మనిషి విషయంలో కానివ్వచ్చు, ఒక బంధం విషయంలో అయినా కానివ్వచ్చు. అలాగా అంత సెల్ఫిష్గా అంత నీచంగా ఆలోచించే మనుషుల మధ్య మనం బతుకుతున్నాం అనమాట. ఒక వస్తువునే తీసుకుందాం, అది నీది కాదు. ఏదో ఒకసారి దాని వస్తువు ఓనర్ ఎవరైతే ఉంటారో అంటే అది రియల్గా ఎవరిదో వాళ్ళ దగ్గరికి చేరిపోవాలని తెలిసినా దాన్ని నువ్వు నీదే అన్నట్టుగా ఫీల్ అయిపోయి దాని మీద మమకారాన్ని పెంచుకున్నావు అనుకో, ప్రేమను పెంచుకున్నావు అనుకో, అది విడిచేటప్పుడు ఎంత బాధని నువ్వు అనుభవిస్తావు. విడిచిపోయి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఎంతో బాధని అనిపిస్తావు. అది ఒక పెంపుడు కుక్క కావచ్చు, ఒక వస్తువు కావచ్చు, ఏదైనా కావచ్చు అనమాట. చిన్నదైనా కావచ్చు, పెద్దదైనా కావచ్చు. అలాగే ఒక బంధము, ఆ బంధంలో నువ్వు ఉండాలి అని అనుకుంటావు, కానీ ఆ బంధం వేరొకరికి సొంతం అనుకోండి. అంటే నువ్వెవరినైతే ఒక మనిషిని ఇష్టపడుతున్నావో లేకపోతే ప్రేమిస్తున్నావో ఆల్రెడీ ఆ మనిషి లైఫ్లో ఇంకొకరు ఉన్నారు అని ఏ క్షణమైతే నీకు తెలుస్తుందో, తెలియక బై మిస్టేక్ జరిగిపోయినా కానీ అలాగా ఆ నిజం తెలిసినప్పుడైనా నువ్వు అట్లీస్ట్ రియలైజ్ అయ్యి ఈ బంధం నాది కాదు, ఈ మనిషి నా మనిషి కాదు అనే రియలైజేషన్ స్టార్ట్ అయ్యి దాన్ని యాక్సెప్ట్ చేస్తేనే నీ లైఫ్ బాగుంటుంది. యాక్సెప్ట్ చేయకుండా ఎలా అయిపోయారంటే ఉంటే ఉండనివ్వండి, వాళ్ళ లైఫ్లో ఎవరైనా ఉండనివ్వండి, నా ట్రై నేను ఎందుకు చేయకూడదు, ఏమో నా సైడ్ నుంచి ఎక్కువ ప్రేమను చూస్తే ఆ ఉన్న రిలేషన్ వదిలేసి నాతో రిలేషన్ స్టార్ట్ చేయొచ్చేమో, ఇలాంటి అడ్డమైన ఆలోచనలు ఎక్కువైపోయినాయి అనమాట జనాలకి. మనం చేయాల్సింది ఏంటి అంటే వేరొకరిది ఎప్పుడూ కూడా నా సొంతం కాదు, నాకంటూ ఇంకేదో ఉండే ఉంటుంది. అలా పరుల సొమ్ము పాము వంటిది. అది సొమ్ము కానివ్వచ్చు, వస్తువు కానివ్వచ్చు, బంధం కానివ్వచ్చు, ఏదైనా నాది అనుకున్నది మాత్రమే నాది, వేరొకరిది నాది కాదు అనే ఇంకిత జ్ఞానంతో మనిషి బతకడం మొదలు పెట్టాలి, బ్రతకాలి కూడా. చూసిన ప్రతిదాన్ని సొంతం చేసుకోవాలని, చూసిన ప్రతిదాన్ని నాది అని అనుకోవాలి. ఇలాంటివన్నీ దయచేసి చేయకండి. అది మీరు ఏ ఇంటెన్షన్తో చేస్తున్నారో ఏంటి అనేది ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క పర్సెప్షన్ ఉంటుంది, నాకు తెలుసు అది. బట్ కానీ మ్యాక్సిమం ఎక్కువ మంది ఎలా ఉన్నారంటే కొంచెం నెగిటివ్ వేలోనే ఉన్నారు పాజిటివ్ కన్నా. ఎక్కడో ఒక మనిషిని చూసి పాజిటివ్గా అనుకునే వాళ్ళు తక్కువ. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఒక మనిషిని చూసి సడన్గా వాళ్ళు ఇష్టపడినా కానీ వాళ్ళ లైఫ్లో వేరే వాళ్ళు ఉన్నారు అని తెలిసినప్పుడు దాన్ని రెస్పెక్ట్ చేసి అక్కడితో వదిలేసి ఇదొక మధుర జ్ఞాపకంగా ఒక మెమరీగా ఉంచుకుంటే చాలు అని అనుకునే వాళ్ళు కూడా కోకొల్లలు ఉంటారు. కాబట్టి దయచేసి వేరే వాళ్ళు ఏది కూడా మీది అనుకోవడం మానేయండి. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరి ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.